ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో లంచ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు విందిచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విందులో రాజగోపాల్ రెడ్డిని తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు సీఎం రేవంత్. నిన్న అసెంబ్లీలో ఇదేం ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు రాజగోపాల్ రెడ్డి. ఆయన మాట్లాడిన కొన్ని గంటల్లోనే సీఎం రేవంత్ లంచ్ చేయడం చర్చగా మారింది. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో లంచ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు విందిచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విందులో రాజగోపాల్ రెడ్డిని తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు సీఎం రేవంత్. నిన్న అసెంబ్లీలో ఇదేం ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు రాజగోపాల్ రెడ్డి. ఆయన మాట్లాడిన కొన్ని గంటల్లోనే సీఎం రేవంత్ లంచ్ చేయడం చర్చగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలతోటి కొంత కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొన్నప్పటికీ కొన్నిసార్లు మాత్రం ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని ఆయన విమర్శలు చేసినప్పటికీ ఆయనను ఎలాంటి ఆయన పైన చర్యలు తీసుకోకుండా కూడా ఇప్పటి వరకు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా నిన్న ఇదే సీఎం ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మంత్రుల పైన కూడా ఆరోపణలు చేయడం జరిగింది. కేవలం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి అలాగే మంత్రులుగా ఉన్నటువంటి వారి నియోజకవర్గాలకే నిధులు అనేవి ఇస్తున్నారు, అభివృద్ధి పనులు చేస్తుంటున్నారు. బిల్లుల విషయంలో మాత్రం కనీసం ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించడం లేదు. ఎమ్మెల్యేలు లేకుండా సీఎం పదవి ఎలా ఉంటుంది, ఎమ్మెల్యేలతోనే సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు అసెంబ్లీ ఏదైతే సెంట్రల్ హాల్లో సన్నబియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ప్రవేశపెట్టి 1 year అయిన సందర్భంగా కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లంచ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని తన పక్కనే కూర్చొని లంచ్ చేయడం, అక్కడ కొన్ని విషయాలు కూడా చర్చించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ టేబుల్ ఏదైతే లంచ్ చేసినటువంటి ఆ టేబుల్లో కూడా పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే టేబుల్ పైన, ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ ఒకే చోట వీళ్ళంతా కలిసి లంచ్ చేయడం జరిగింది. అక్కడికి లంచ్ ముగిసే సమయంలో కూడా రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడికి వచ్చి అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్ కి ఆయన పైన కొంత ఏదైతే నెగిటివ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర రాజకీయంగా కూడా కొంత చర్చకు దారి తీసినప్పటికీ ఈ రోజు మాత్రం కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి స్వయంగా తన పక్కనే కూర్చోబెట్టి లంచ్ చేయడం పట్ల కూడా కొంత మళ్ళీ చర్చ సాగుతుంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల కూడా గత కొంతకాలంగా కూడా మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ఇటు కాంగ్రెస్ అధిష్టానం పైన కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన, మంత్రుల పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. ఇటు ఖమ్మం 3 మంత్రులు ఉన్నారు, నల్గొండకు 2 మంత్రులు ఉన్నారు, 3 మంత్రి పదవులు ఇస్తే ఏంటి అంటూ కూడా ఆయన కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు ఇస్తారా మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే సీఎం కుర్చీగా ఎసరు పెడతానంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అంతా కూడా ఢిల్లీలో అధిష్టానం వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అక్కడ చర్చించడం, ఆ విషయం పైన అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని సద్దుమణించే విధంగా కూడా ఆయనను పిలిచి మాట్లాడాలి, ఆయనకు మంత్రి పదవి విషయంలో హామీ ఇచ్చాం కాబట్టి అది నెరవేరే విధంగా కూడా చూద్దామంటూ కూడా కొన్ని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి కొంత ప్రభుత్వానికి పాజిటివ్ గా మాట్లాడడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన విషయంలో
ఏ గవర్నమెంట్ కూడా, గత గవర్నమెంట్ గానీ ఏ ప్రభుత్వం కూడా చేయలేని విధంగా పేదలకు ఉన్నత విద్య అందించే విధంగా కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడంటూ కూడా పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. ఇదే నిన్న అసెంబ్లీలో వ్యాఖ్యానించిన విషయం పైన కూడా బహిరంగంగానే మునుగోడులో ఒక సభలో మాట్లాడిన సమయంలో రేవంత్ రెడ్డి వద్దకు తన మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల విషయంలో కావచ్చు, కాంట్రాక్టు పనుల విషయంలో నిలిచిపోవడం జరిగింది. ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అడిగినప్పుడు 2 వారాల్లో ఆ బిల్లులు మంజూరు చేస్తానని చెప్పినప్పటికీ కూడా 7 వారాలు కావస్తున్నా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదంటూ కూడా ఆయన రేవంత్ రెడ్డి పైన కూడా పలుమార్లు వ్యాఖ్యలు చేయడం, ఆయన విమర్శించడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఒంటరిగా ఇదంతా కూడా వ్యవహరిస్తుండడం. దీంతో పాటు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఏ వ్యాఖ్య పైన కూడా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా స్పందించకపోవడం, ఆయన పైన క్రమశిక్షణ కమిటీ సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం. ఇటు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తనకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానంటూ కూడా ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పిన సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందంటూ కూడా మరో విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం. ఇటు నిన్న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బిల్లులు ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదు, మంత్రులు సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు కేటాయించుకోవడం, అక్కడ పనులు జరుగుతున్నటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, ఎమ్మెల్యేలకు మాత్రం కనీసం కాంట్రాక్టర్ వర్కులు చేసిన వారికి బిల్లులు ఇవ్వడం లేదు, నిధులు కేటాయించడం లేదంటూ కూడా ఆయన ఈ విషయంపై తనొక్కనే ధైర్యంగా అడుగుతున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది నిన్న అసెంబ్లీలో. ఈ రోజు మాత్రం మళ్ళీ రాజగోపాల్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూర్చొని లంచ్ చేయడం పట్ల కూడా కొంత ఆయనకు త్వరలోనే మంత్రి పదవి వస్తుందనే విషయం పైన కూడా కొంత పాజిటివ్ గా ఉండడంతో రాజగోపాల్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టి లంచ్ చేసినట్టుగా కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. కానీ గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4-5 సార్లు కూడా పర్యటించడం జరిగింది. కానీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఏ కార్యక్రమాన్ని కూడా, రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా వెళ్ళలేదు. కానీ ఈ రోజు మాత్రం సీఎం తో పాటు సీఎం పక్కన కూర్చొని లంచ్ చేయడం, అక్కడ కొన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. త్వరలోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో మాత్రం చర్చ సాగుతుంది. మొత్తానికైతే నిన్న అసెంబ్లీ సాక్షిగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, ఈ రోజు అదే సీఎం రేవంత్ రెడ్డి తోటి కలిసి లంచ్ చేయడం మాత్రం ఒక రాజకీయంగా ఒక చర్చకు దారి తీసిందని మాత్రం చెప్పవచ్చు. స్పందన. రైట్, థాంక్యూ.